హాయ్ అండి, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిఎస్ చంద్రశేఖర్, కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ. ఈ రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి జేఈ మెయిన్స్ కూడా ఎంట్రన్స్ కూడా అయిపోయింది. ఓకే, అడ్వాన్స్ కూడా అయిపోయింది. ఆల్రెడీ కౌన్సిలింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు చాలామంది పేరెంట్స్, వాళ్ళ పిల్లలు కూడా. ఇక్కడ ఈరోజు బీటెక్ ఎలా చేయాలి, దేంట్లో జాయిన్ చేయించాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. సో ఒక మంచి కోర్స్ ఇక్కడ ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. డిఫెన్స్లో బీటెక్ చేయడం ఎలా, త్రూ జేఈ మెయిన్స్. డిఫెన్స్లో అంటే రక్షణ రంగంలో బీటెక్ కోర్స్ 4 years కోర్స్ త్రూ జేఈ మెయిన్ పర్సంటైల్. ఎలా జాయిన్ కావాలి, చాలా చక్కటి అవకాశం. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరూ బీటెక్ జాయిన్ అవుతున్నారు, కానీ మరి దానికి తగ్గట్లు బయట జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో మీకు అందరికి తెలిసిన విషయం. పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంత ఈజీగా లేవు. బీటెక్ చేసినంత మాత్రం అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఏం లేదు. సో కాబట్టి డిఫెన్స్లో బీటెక్ చేయడం వల్ల ఉపయోగం ఏంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిఫెన్స్లో బీటెక్ చేయడం వల్ల ఇమీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్, ఇమీడియట్లీ ఇన్ ద 4th year ఓన్లీ. ఇది మెయిన్ ప్లస్ పాయింట్. మీరు దిక్కులు చూడాల్సిన అవసరం లేదు. 4th yearలోకి ఎంటర్ అయిపోయిందాడే మీకు పోస్ట్ అలాట్ చేసేస్తారు. దాంతోపాటు ఆఫ్టర్ 4th year మీరు సర్టిఫికేట్ కూడా మీ చేతిలోకి వస్తుంది. మరి ఏంటి, ఎలా ప్రొసీడ్ కావాలి దీంట్లో? ఈ బీటెక్ అనేది డిఫెన్స్లో 4 years ఉంటుంది. ఈ 4 yearsలో ఫస్ట్ 3 years ఒక డిఫరెంట్ కోర్స్ ఉంటుంది, 4th yearలో ఒక కోర్స్ ఉంటుంది. ఫస్ట్ 3 years ఇక్కడ ఏం నేర్పిస్తారు, ఏంటి సబ్జెక్ట్స్ ఏంటివి అంటే, ఫస్ట్ 3 yearsకు ఏమంటారంటే దాన్ని ప్రీ కమిషన్ కోర్స్ అంటారు. ఫస్ట్ 3 years కోర్సు బీటెక్లో ఇక్కడ ఏమంటారు డిఫెన్స్లో అంటే ప్రీ కమిషన్ కోర్స్. ప్రీ కమిషన్ కోర్స్ అంటే ఏం నేర్పిస్తారు ఇక్కడ అంటే డిసిప్లిన్ గురించి నేర్పించడం జరుగుతుంది, ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, మిలిటరీ టాక్టిక్స్, మిలిటరీలో వెళ్ళినప్పుడు మనకు దాంట్లో ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేయాలి, అలాగే వెపన్స్ని ఎలా హ్యాండ్లింగ్ చేయాలి, వెపన్స్ ఉంటాయి కదా, ఆ వెపన్స్ని ఎలా హ్యాండ్లింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్స్తో రిలేటెడ్ అయినటువంటి విషయాలన్నీ కూడా ఈ ఫస్ట్ 3 yearsలో ఉంటాయి. దీన్ని ప్రీ కమిషన్ కోర్స్ అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే పోస్ట్ కమిషన్ కోర్స్ అంట. పోస్ట్ అంటే 4th yearలోకి ఎంటర్ అయిపోతావు అంటే పోస్ట్ అలాట్ చేస్తారు మీకు. 56,000 రూపీస్ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కోర్సు 4th yearలోనే పోస్ట్ ఇచ్చేస్తారు, కోర్సు నడుస్తూనే ఉంటుంది, నెలకు 56,000 జీతం స్టైఫండ్ ఇస్తూనే ఉంటారు. ఈ విధంగా జరిగిన తర్వాత ఫైనల్గా 4th year అయిపోయాక మీ చేతికి ఏమొస్తుంది, సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ వాట్, జేఎన్2 బీటెక్ కోర్స్. ఇది విషయం. మరి ఎలాంటి పోస్టులు వస్తాయి 4th year అయిందారే? ఫస్ట్ మీకు వచ్చే పోస్ట్ పేరేంటి అంటే లెఫ్టినెంట్ అనే ఒక పోస్ట్ వస్తుంది. అంటే ఆర్మీలో నేను చెప్పేది, ఆర్మీలో లెఫ్టినెంట్. ఒక 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు ఏమొస్తుందంటే ద పోస్ట్ నేమ్ ఈజ్ వాట్ ద క్యాప్టెన్ వస్తుంది, క్యాప్టెన్షిప్. ఒక 6 years తర్వాత మీకు వచ్చే పోస్ట్ పేరు అంతే మేజర్. యు ఆర్ గోయింగ్ టు వాట్ ద మేజర్. అండ్ ఆఫ్టర్ 13 years లెఫ్టినెంట్ కల్నల్. ఇక ఇది హైయెస్ట్ పోస్ట్. బీటెక్ చేయడం వల్ల ఉపయోగం ఉండాలి, దానివల్ల స్టేటస్ సింబల్ అని కూడా ఇంపార్టెంట్. బీటెక్ చేయడం ఇంపార్టెంట్ కాదు. అందరి పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే బీటెక్ అంటున్నారు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మిషన్ లెర్నింగ్ అంటున్నారు, ఏవేవో అంటున్నారు. డిమాండ్తో పాటు సప్లై ఉందా లేదా అక్కడ, ఇది గమనించట్లేదు ఎవరు. నో బడీ అబ్జర్వింగ్ ద వాట్ ఈస్ ద సప్లై, దే ఆర్ అబ్జర్వింగ్ ఓన్లీ డిమాండ్. బీటెక్ చేయాలి అంతే. ట్రెండ్ నడుస్తుంది ఏంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఓకే, సంతోషమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే బాగుంటుంది, మిషన్ లెర్నింగ్ అయినా బాగానే ఉంటుంది, చాలా రకాల అన్ని కోర్సెస్ బాగానే ఉంటాయి.
బట్ ఆఫ్టర్ దట్ దానికి రిలేటెడ్ సప్లై ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని కొద్దిగా పేరెంట్స్ ఆలోచించి అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది. బీటెక్ ఎక్కడైనా చేయడం నో ప్రాబ్లం, మంచిదే, సంతోషమే. ఈ పర్టికులర్ డిఫెన్స్లో బీటెక్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఇమీడియట్గా 4th ఇయర్లోనే వాళ్ళు జాబ్ ఇచ్చేస్తారు. అండ్ ఇట్ ఇస్ అ స్టేటస్ సింబల్. అందరూ బీటెక్ చేస్తున్నారు, బట్ మీకంటూ ఒక యూనిక్ పర్సన్గా ఉండాలి. నేను ఒక పర్టికులర్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, స్టేటస్ సింబల్ ఉండాలి, దాంతోపాటు మంచి సాలరీ ఉండాలి. ఇక్కడ ఉద్యోగంతో పాటు హెచ్ఆర్ఏ వాళ్ళే ఇస్తారు, టీఏ వాళ్ళు ఇస్తారు, దీంట్లో డిఫెన్స్లో డిఏ కూడా ఇస్తారు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నారు. ట్రావెలింగ్ అలయన్సెస్ అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పనిలో మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళే ఇస్తారు ఛార్జెస్. డిఏ ఎవ్రీ ఇయర్ మనకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఇయర్ ఉన్న ఖర్చులు నెక్స్ట్ ఇయర్ ఉండవు. ఖర్చులతో పాటు మీ శాలరీ, మీకు వచ్చే శాలరీతో పాటు అనదర్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఈ ఇయర్ శాలరీ ఇలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఖర్చులు పెరిగినాయి, ఆ శాలరీలో ఒక 50% 30% అదనపు అమౌంట్ ఇచ్చేస్తారు. మీకు రిమైనింగ్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి మీ శాలరీ కూడా పెరుగుతుంది. ఇలా మీరు కంటిన్యూగా చేసుకుంటూ పోయినప్పుడు ఒక రేంజ్కి వచ్చినాక, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఎప్పుడు అంటే క్యాప్టెన్ కావచ్చు, మేజర్ కావచ్చు, ఆ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత మీ శాలరీ 18 lakhs, 1,50,000 నెలకు, ఇన్క్లూడింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. నేను మాట్లాడేది ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. రేపటి రోజు మీ మ్యారేజ్ అయినా కూడా మీ చిల్డ్రన్స్కు ఎడ్యుకేషన్ ఫ్రీ. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, a good opportunity will be there in the defense, that is BTech course. But the most important point, మరి ఎవరు దీనికి ఎలిజిబుల్ అన్నప్పుడు ఇంటర్మీడియట్లో కంపల్సరీ ఎంపీసీ గ్రూప్ ఉండాల్సిందే, 60% కంపల్సరీ ఉండాల్సిందే, మెయిన్స్లో మంచి పర్సంటైల్ రావాల్సిందే. పర్సంటైల్ నేను మాట్లాడేది 90% అబవ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా బాగుంటుంది. బిలో 90% వాళ్ళు అప్లై చేసుకోవద్దా అంటే చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ 90%, 95% అంటే ఇక్కడ చెప్తున్నాను నేను ఎలాంటి వాళ్ళకు అంటే 97 to 99% ఒకవేళ మెయిన్స్లో వరకు అయితే వచ్చి ఉంటుందో, పర్సంటేజ్ కూడా ఇంటర్మీడియట్లో బాగుంటుందో, వాళ్ళకు డెఫినెట్గా దీంట్లో ఛాన్సెస్ ఉన్నాయి. 95+% వాళ్ళకు కూడా ఛాన్సెస్ కొద్దిగా తక్కువ అనుకోండి. 90+ ఓకే, వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే 90 అబోవ్ కంపల్సరీ ఉండాల్సిందే, ఉంటే బాగుంటుంది. బిలో 90 అప్లై చేసుకోవచ్చా సార్ అంటే చేసుకోండి, దానికి ఏం అభ్యంతరం లేదు. ఛాన్సెస్ చెప్పలేం కదా, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం. అయితే ఇది ఎలా ఉంటుందంటే మొత్తం 90 సీట్లు మాత్రమే ఉంటాయి దీంట్లో, ఈ బీటెక్లో. సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి 2 సార్లు. ఒకటి ఈ జూన్లో, ఇంకోటి జూన్ జూలైలో, ఇంకోటి డిసెంబర్ జనవరిలో సంవత్సరానికి 2 times నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది. ఒకటి జూన్ జూలై అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ June 12th లాస్ట్ డేట్ ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి. ఎవరైతే ఇంటర్మీడియట్లో 60% వచ్చి ఎవరైతే 90% అబవ్ ఉన్న వాళ్లకు ఇది ఒక చక్కటి అవకాశం. ఓకేనా? అలాగే 90 సీట్లు ఉంటాయి జూన్లో. మీరు ఏమంటారు, June 12th లోపల అప్లై చేసుకుంటే మీకు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అప్లై చేసుకున్నాక స్క్రీనింగ్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎన్నో అప్లికేషన్స్ వస్తాయి, షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసే వాళ్ళ పేరు ఏంటంటే వాళ్ళకు ఒక పేరు ఉంటుంది, SSB, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటారు వీళ్ళని. ఈ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ మొత్తము స్క్రూటినైజ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని పిలుస్తారు. పిలిచి అక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, మీ యొక్క సైకాలజీ టెస్ట్ను కూడా అబ్జర్వ్ చేస్తారు. గ్రూప్ టాస్క్స్ కూడా ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ బేస్ చేసుకొని మీలో ఓవరాల్గా ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా,
అని చూసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిపోతే మీరు ఎక్కడ జాయిన్ కావచ్చు ఈ కోర్సెస్ కంటే పూణేలో ఛాన్సెస్ ఉన్నాయి, పూణేలో జాయిన్ కావచ్చు. అంటే ఈ బీటెక్ కోర్స్ డిఫెన్స్లో ఎక్కడ ఉంటుందంటే పూణేలో ఉంటుంది, సికింద్రాబాద్లో ఇక్కడ మన హైదరాబాద్లో ఉంటుంది. అలాగే ఇంకోటి మావ్ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఈ 3 చోట్ల ఈ కోర్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అందరికీ. చాలామంది పేరెంట్స్ ఏదో బీటెక్లో జాయిన్ చేస్తున్నారు కానీ బీటెక్ తర్వాత ఏంటి పరిస్థితి తెలియట్లేదు ఎవరికి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన తెలంగాణలో ఎవ్రీ ఇయర్ 1,75,000 మంది ఇంజనీరింగ్లో జాయిన్ అయితే 1,75,000 నేను చెప్పేది అంటే ఏంటి, తెలంగాణలో నేను మాట్లాడేది. తెలంగాణలో ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను 1,75,000 1,80,000 మంది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతే 40,000 మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. మీకు ఈ విషయం తెలుసో లేదో. డ్రాప్ అవుట్స్ కారణాలు చాలా ఉన్నాయి. జాయిన్ అయిన తర్వాత పిల్లలు డిస్కంటిన్యూ చేస్తున్నారు, బీటెక్ చేయడం చేత కావట్లేదు, వాళ్ళు చదవట్లేదు, పిల్లలు అలా తయారయ్యారు. అండ్ రకరకాల కారణాలు, కొందరికి ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ డిఫరెంట్ రీజన్స్. ఆన్ ద బేస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ 40,000 అంటే అప్రాక్సిమేట్లీ ఐఎమ్ సేయింగ్ డ్రాప్ అవుట్స్. 1,80,000 మందిలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు 40,000 మంది. అంటే మిగిలింది ఎంతమంది? 1,40,000. ఈ 1,40,000 మందిలో ఎంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి మనం అనుకుందాము. అప్రాక్సిమేట్లీ మంచి ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఒక 40,000 మందికి వస్తున్నాయి. మిగిలింది ఎంతమంది? 1,00,000 మంది. మరి 1,00,000 మంది ఏం చేస్తున్నారు? సర్టిఫికెట్ వస్తుంది, బట్ వాట్ ఈస్ ద యూస్? ఐఎమ్ వెరీ సారీ, ఈ 1,00,000 మంది ఏం చేస్తున్నారంటే సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. పరిస్థితులు అలా వచ్చాయి. బీపీఓలో పనిచేస్తున్నారు, బీపీఓలో టెలికాం దాంట్లో ఉంటారు, అక్కడ రిసెప్షనిస్ట్లో వాళ్ళు ఉంటారు కదా, టెలికాలర్స్, ఆ పని చేస్తున్నారు. అలాంటి పని దాన్ని బీపీఓ అంటారు దాన్ని. సో కాబట్టి బీటెక్ చేయడం చాలా మంచిదే, బట్ డిమాండ్ ఉంది. డిమాండ్తో పాటు సప్లై ఉందా లేదా ఎవరికి తెలియట్లేదు. సో నేనేమంటున్నా, ఈ డిఫెన్స్లో డిమాండ్ ఉంది, ఇమ్మీడియట్గా సప్లై ఉంది. ఇక మళ్ళీ మీరు వెతుకోవాల్సిన అవసరం లేదు. జాబ్ కోసం జాబ్ ఇచ్చేస్తున్నాడు అక్కడికి. 4th ఇయర్లో జాబ్ ఇచ్చేస్తున్నాడు. మంత్లీ స్టైఫండ్ 56,000. స్టేటస్ సింబల్గా మీకు ఫస్ట్ స్టార్టింగే మీ జాబ్ 4th ఇయర్ తర్వాత లెఫ్టినెంట్ అనే పోస్ట్ ఉంటుంది, వాళ్ళు పోస్ట్ ఇచ్చేస్తున్నారు. 2 ఇయర్స్ తర్వాత మీకు క్యాప్టెన్ ఇచ్చేస్తున్నారు, క్యాప్టెన్షిప్. యు ఆర్ ద క్యాప్టెన్. ఆఫ్టర్ 6 ఇయర్స్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ మేజర్. మా పిల్లవాడు ఎక్కడున్నాడు, ఇట్లా డిఫెన్స్లో ఉన్నాడు, మేజర్గా పనిచేస్తున్నాడు. స్టేటస్ సింబల్, అది గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి. అలాగే లెఫ్టినెంట్ అన్నాం, ఇది లాస్ట్ పొజిషన్. ఇంకా ఈ పొజిషన్ చాలా హై పొజిషన్. పొజిషన్స్తో పాటు మంచి శాలరీ అండ్ బెనిఫిట్స్. హెచ్ఆర్ఏ ఇస్తున్నారు, టీఏ ఇస్తున్నారు, డిఏ ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఖర్చులకు తగ్గట్టు మళ్ళీ మీ జీతానికి అడిషనల్గా కొంత బోనస్ అమౌంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అన్నీ ఫ్రీనే. సో దయచేసి పేరెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి, అందరూ చేయాలని ఏమనట్లేదు, ఎవరి విల్లింగ్ వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కాబట్టి కొద్దిగా ఆలోచించి, 1-2 సార్లు ఆలోచించి ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత నేను అనవసరంగా జాయిన్ అయ్యాను కదా అని ఆలోచించకుండా కొద్దిగా ఈ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీటెక్ కోర్స్ చేస్తే ఎలా ఉంటుందనేది మీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కొద్దిగా ఆలోచించి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇది ఇంటర్మీడియట్ ఎంపీసీ కంపల్సరీ ఉండాల్సిందే. జేఈ మెయిన్ స్కోర్ 90% అలా బాగుంటేనే బాగుంటుంది. బిలో ఉన్నా కూడా పర్వాలేదు, అప్లై చేసుకోండి. అదృష్టం బాగుంటే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం ఉంటుంది, షార్ట్ లిస్ట్ చేస్తారు. 90 సీట్లు మాత్రమే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 2 times మాత్రమే పడుతుంది. ఇప్పుడు కమింగ్ వచ్చే June 12th లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకోండి అని మీకు నేను సలహా ఇస్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు సే హియర్ క్లియర్లీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.